విశ్వనాథ్ ఇంటికి కొంతమంది మనుషులు వచ్చి ఇంటి కొలతలు తీస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి సత్య వచ్చి, "హలో! హలో! ఎవరు మీరు? మా ఇంటి కొలతలు ఇలా తీస్తున్నారేంటి? ఎవరు తీయమన్నారు మిమ్మల్ని?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇది మీ ఇల్లు అంటున్నారు? శేషు ఇల్లు కదా ఇది. ఇది శేషు ఇల్లు కాబట్టే శేషు ఇది పగలగొట్టి ఇక్కడ ఏదో కట్టాలనుకుంటున్నాడు. అందుకే ఈ ఇంటి కొలతలు తీయమని మమ్మల్ని ఇక్కడికి పంపించారు. అందుకే మేము ఈ ఇంటి కొలతలు తీస్తున్నాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నందిని, "నేను మా బాపుకి ఫోన్ చేసి మా బాపుకి ఇక్కడ జరిగిందంతా చెప్తాను. ఆయన ఎలాగోలా సద్దనిద్దుతారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే తన చేతుల్లోని ఉంటూ ఫోన్ లాగేసుకొని, "మీ బాపుకి ఇవేమీ చెప్పనవసరం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఏం మాట్లాడుతున్నావు వదిన? మా నాన్నకి గాని ఇవన్నీ చెప్తే ఏదో ఒకటి చేస్తారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే చాలా కోపంగా, "ఇదంతా చేయిస్తుంది మీ బాపునే. నీకు అది అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి క్రిష్ వస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్య వైపు చూస్తూ ఉండిపోతాడు. "అవును, ఇదంతా చేయిస్తుంది మీ బాపునే. నా మీద కోపంతో ఇప్పుడు మా కన్నవారి కుటుంబం మీద ఈ కోపాన్ని తీర్చుకుంటున్నాడు. అందుకే ఇలా చేస్తున్నారు మీ బాపు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.